అవగాహన లేని ఒప్పందం కుదుర్చుకున్నారా? అది బీజేపీ తప్ప, టీడీపీ తప్ప? తెలుగుదేశం పార్టీ తప్పే అవుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాకు ఈ కావాలని అడిగిన ఏమి ఇవ్వలేదు కదా. తెలుగుదేశం పార్టీ తనిద్దాం అనుకున్నదే ఇచ్చింది తప్పించి బీజేపీ అడిగిన సీట్లు ఏమి ఇచ్చిందని అసలు. బీజేపీ అడిగిన సీట్లో వచ్చింది వాళ్ళకి ఒక్క రాజమండ్రి మాత్రమే, మిగతా ఏమీ అది అడిగింది కాదు. అంటే అడగడం ఒక 40 అడిగింది. ఇష్టాలు ఎలా తీసుకున్నారండి? ఒకవేళ ఇష్టం లేనప్పుడు వదిలేయచ్చు, లేదంటే పొత్తు క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇంకా టైం తీసుకోవచ్చు, మాకు ఈ సీట్లు కావాలని అడగచ్చు. ఏం లేదు, జరగలేదు. బాబు వేసిన స్కెచ్ వలన ఆ సమస్య వచ్చింది. బాబు ముందు ఏం చేశారు, ఒక 40 లిస్టు తీసుకెళ్ళి వీటిట్లో మీ బలంగా ఉన్నటువంటి సీట్లు ఇవన్నీ మనం సెట్ చేసేసుకుంటాం, మేము కింద మాట్లాడుకుంటాము, మీరు ఎవరైనా ఒక కమిటీ వేస్తే మీ ఎదురుగుండి ఇవన్నీ మాట్లాడడం టైం వృధా కదా, ముందు పొత్తుకు ఓకే అని చెప్పేసేయండి, మేము రెడీ మీరు అనౌన్స్ చేసేయండి అని ప్రజార్థ ఇచ్చాడు. ఏంటి అప్పటికే 94 సీట్లు అనౌన్స్ చేసేసారు. అదే అనేది చేసేసాక అమిత్ షా మీద ఆ గేమ్ వేశారు. అమిత్ షా ఒకటి ఆలోచించాడు, నాకు అనిపించింది అయితే సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం, ఇప్పుడు మన వాళ్ళు ఎట్లాగో 0 అంటున్నారు, అతను ఎట్లాగూ తన మనుషులకే సీట్లు ఇప్పించుకుంటాడు మన దాంట్లో ఉన్న వాళ్ళకి, సరే పోతే పోనీయండి, ఎంతో కొంత అతని ఇచ్చిన సీట్లు అతనే గెలిపించుకుంటాడు కదా, కొన్ని సీట్లు మనకంటూ ఉంటారు కదా, మనం కొట్టాలనుకున్న టైంలో కొడదాంలే అనుకుంటాడేమో అని నేను అనుకుంటున్నా. అందుకని పొత్తుకి ఓకే చెప్పేసి పొత్తులో ఇట్లాగ వచ్చేసింది మాతో పాటు జనసేన తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి చేతులు దులిపేసుకున్నాడు ఆయన.